హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? హాయ్, ఇప్పుడైతే మనం కోటపల్లి చెక్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఆ విజువల్స్ అనేది మీకు చూపిస్తాను అనమాట. ఆ డ్యామ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇదైతే డ్యామ్ అనమాట, మినీ డ్యామ్ లాగా ఉంది. వాటర్ ఫాల్ అయితే మరి అంత హెవీగా లేదు, కానీ స్లైట్లీ వస్తుంది. అంత వాటర్ ఫాల్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఏం లేదు. చూపిస్తాను అనమాట. లైట్గా ఉంది. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ విజిటర్స్కి అయితే బాగుంటుంది. వెదర్ కూడా మంచిగా ఉంది. మోస్ట్లీ సండేస్ అయితే క్రౌడ్ ఉంటుంది. సో మా వాళ్ళైతే రెడీగా ఉన్నారనమాట వాటర్లో దిగడానికి. వెయిటింగ్. వీడియో తీస్తున్నా. సరే మళ్ళీ దిగేసింది అట్లా. సరే మెల్లిగా నడుస్తూ ఉన్నాడు. అరే నాచు పట్టిందంట, జాగ్రత్త. సరిపోయారు. ఇక్కడ ఇట్లా దిగుతారు మరి నానైతే నువ్వు. కొద్దిగా వర్షాలు తగ్గడంతో వాటర్ కూడా కొద్దిగా తగ్గింది. బట్ ఓకే, ఫొటోస్కి అయితే మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. మా వాళ్ళైతే ఇంకా రెడీ అయిపోయారనమాట, ఎంజాయ్ చేయడానికి. పెద్ద అయినా ఫోటోలు రావమ్మా. సో ఓవరాల్గా అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ మినీ డ్యామ్ దగ్గర. సో ఇక్కడ చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడ చూడడానికి. దెన్ ఇక్కడ ఫొటోస్ కూడా మంచిగా దిగడానికి ఆ వాటర్ ఫాల్ మధ్యలో బాగుంటుంది. సో మీకు ఒక సైడ్ వరకే చూపించాను, మొత్తం ఓవరాల్గా కవర్ చేద్దాం. అటువైపు కూడా బోటింగ్స్ అట్లా ఉన్నాయన్నమాట.
చూడండి ఒకసారి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇట్లా అవైలబిలిటీ ఉంది. సో క్వాషన్ బోర్డ్ అయితే ఇక్కడ పెట్టాను. ఈ రిజర్వాయర్ అయితే పెద్దగానే ఉంది. సో చిన్న పిల్లల్ని అయితే అలౌ చేయనివ్వట్లేదు లోపలికి. సో పోలీసులు కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నారనమాట. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎక్కువ లోతు కూడా వెళ్ళకూడదు. సమ్ థ్రెడ్స్ కూడా సర్టెన్ దూరంలోనే వెళ్ళాలి అనే రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. సో ఇక్కడ వాటర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో బోట్స్ కూడా ట్రెక్కింగ్కి ఇట్లా అవైలబుల్ ఉంది. జాకెట్స్ ఉన్నాయన్నమాట మునిగిపోకుండా. ఆ చిన్న చిన్న బోట్లని నడపడానికి అవి ఉన్నాయన్నమాట. సో దీని ప్రైస్ కూడా నేను పెడతాను, ఏంటి ఏ బోట్కి ఎంత అని. సో మొత్తం అయితే ఇక్కడ స్టోర్ చేశారనమాట థింగ్స్. సో కొద్దిగా వాటర్లో నడవడానికి ఇది ఒకటి పెట్టారు. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే అన్నీ దిగేసాం. సో ఈ బోట్ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో. సో ఓవరాల్గా అయితే వ్యూ పాయింట్ అయితే ఇదన్నమాట. కోటపల్లి డ్యామ్ అనమాట ఇది. సో నియర్ బై అనంతగిరి హిల్స్ దగ్గర ఉంటుంది. ఫస్ట్ ఇది విజిట్ చేసుకుని నెక్స్ట్ అనంతగిరి హిల్స్కి వెళ్ళాలి. దీని టైం అయితే చాలా అయిపోయింది, 3 o'clock. సో ఇది లంచ్ టైం అనమాట. ఫుల్గా అయితే తినేసి వెళ్ళాలి. మా వాళ్ళైతే రెడీ ఉన్నారు. స్టార్ట్. చూడండి వాళ్ళు తినే పని మేడం. అమ్మాయి ఇది ఫ్రై పీస్ లేదు, దమ్ బిర్యానీ దమ్ లెగ్ పీస్ ఉన్నాయి, ఎవరు కావాలంటే వేసుకోండి. పిల్లలైతే ఆకలితో ఉన్నారు. మటన్ కర్రీ ఫుడ్ అయితే యావరేజ్ అనిపించింది మాకైతే ఓవరాల్గా. ఓకే, మా టీం మెంబర్స్ అయితే ఫోటోలకైతే రెడీ అయిపోయారు. సో ట్రై చేస్తున్నారు ఫోటోల కోసం. సెట్ అవ్వటం టీం మెంబర్ అనమాట. బాగుపడ్డారు. నైస్ స్టార్ట్ గో. ఓకేనా? నువ్వేందే మధ్యలో? ఓకే. వెనక మన శాంతక్క నువ్వు అస్సలు కనపడతలేదు. ఓకే. ఆఫ్టర్ ఫోటో చేసిన తర్వాత అనంతగిరి హిల్స్కి అయితే మనం ఎంటర్ అయిపోయాం అనమాట. సో బయట అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు న్యూ మోడల్గా. సో లోపల అయితే పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇది ఇలా ఉంటుంది. సో ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారు. సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. లైక్ 4:30 అలా స్టార్ట్ అయింది అనమాట. ఈ కొండల మధ్య నడవడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది, కొద్దిగా కష్టం కూడా అనిపించింది అనమాట. కమలా ఒళ్ళంతా ఆడిందే దైతక్క. నుంచండి.
సో ఇక్కడ నుంచి ఇక్కడ పైన వ్యూ పాయింట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే పెద్ద పెద్ద లోయలు, కొండలు బాగుంది. సో పైనుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది నేచర్ అనమాట. మెల్లిగైతే మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఈ కొండల మధ్య నడుచుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. మనవాడు వెళ్ళేది ఫోటో సెషన్ తీస్తున్నారు కదా, ఇక్కడ ఏం కొడదాం, సెల్ఫీ సెల్ఫీ తీరా అల్మారం పెట్టుకుందాం. లొకేషన్ అదిరిపోయింది. ఇక్కడైతే వ్యూ చూస్తుంటే మంజుమల్ మూవీ ఇక్కడ షూట్ చేశారనే విధంగా ఉంది అన్నమాట. నడుస్తూ ఉండి వస్తున్నా, అమ్మో స్లిప్ అయితే అంతే ఇంకా. సో ఇక్కడ నుంచి ఓవరాల్గా వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది బ్యాక్ సైడ్కి. మనం అక్కడి నుంచి వచ్చాం అనమాట స్టార్టింగ్. అమ్మో వాళ్ళిద్దరు సపరేట్గా నడుచుకుంటూ వస్తున్నారు. అన్నీ చెప్పేసి ఫోన్ పవర్ బ్యాంక్. ఈ ఫారెస్ట్లో ఫస్ట్ కనిపించింది ఇదే జెర్రీలాగా ఉందన్నమాట. సో ఇదైతే క్యాప్చర్ చేశాను. సో మెల్లిగా అయితే సన్సెట్ అవుతుంది. సో వ్యూ అయితే మనం చూద్దాం. సన్సెట్లోనే ఇక్కడ బాగుంటుంది అనమాట. స్పెషల్లీ అందుకోసం ఇక్కడికి వస్తూ ఉంటారు, అనంతగిరి హిల్స్ అనమాట. ఫైనల్గా సమ్ డిస్టెన్స్ అయితే నడుచుకుంటూ వచ్చేసాం. సో హాఫ్ ఆఫ్ దూరం అయితే వచ్చేసాం అనమాట ఇక్కడికి. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే మీకు చూపిస్తాను. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. ఈ వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదు. సో ఇన్ కేస్ పెడితే మనకి కాపీరైట్స్ పడతాయని పెట్టలేదు. సో ట్రెక్కింగ్ అయితే అట్లా సాగుతూ ఉంది. సో డిస్టెన్స్ అయితే చాలా కవర్ చేస్తాం అండ్ సన్సెట్ కూడా అయిపోతూ ఉంది. సో ఫైనల్గా ఇదన్నమాట వ్యూ. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫైనల్గా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళలేకపోయాము, అప్పటికి టైం చాలా అయిపోయిందనమాట. సో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ నుంచి. సో పైన వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాం. సో రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ ఎక్కువసేపు ఉంటే ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి అనమాట మంచి వీడియోస్ కోసం. సో థ్యాంక్ యూ. సో రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. సో నైట్కి ఇంకా కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి టీ కాఫీ అయితే తీసుకున్నాం అనమాట. డ్రైవర్
సో మా ట్రిప్ అయితే ఇలా జరిగిందనమాట. సో ఫైనల్గా ఇంకా వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.